ఆనంది, ఆనంది, ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా. ఎంతో చలాకీగా ఉండేదానివి, ఇలా ఉన్నావేంటమ్మా? అవునమ్మా, నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. అమ్మా ఆనంది, ఏదైనా బాధుంటే మాతో చెప్పమ్మా. చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఏమ్మా, అక్క పెళ్లికి డబ్బందే మార్గం కనపడట్లేదని దిగులు పడుతున్నావా అమ్మా? అదేం కాదు నాన్న. మరింకేంటి? అక్క పెళ్లి జరగనివ్వకుండా ఆ సింహాద్రి అడ్డుపడతాడని భయపడుతున్నావా? లేదమ్మా, నాకు అలాంటి భయం ఏం లేదు. మరి ఎందుకమ్మా మొహంలో కళ లేకుండా ఉన్నావు? ఏ కారణం లేకుండా నువ్విలా ఉండవని మాకు తెలుసు. నీ కష్టం గాని నీ బాధ గాని మాతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా? ఇన్నిసార్లు ఇంతగా అడుగుతుంటే చెప్పవేంటే? తను చెప్పదు. చెప్పదు కాక చెప్పదు. చెప్పలేకపోతుంది. తను మనసు విప్పి చెప్పలేకపోతుంది. అది తనే కాదు, ఆనంది ప్లేస్లో ఎవరున్నా చివరికి నేనున్నా చెప్పలేను. చెప్పలేను అంటున్నావు, నీకు తెలుసా అమ్మా? తెలుసు. తెలిస్తే చెప్పొచ్చు కదమ్మా. నేను చెప్తే ఆనంది బాధపడుతుంది. నేను అడుగుతున్నాను, చెప్పమ్మా మిత్ర. అది ఆనంది. మిత్ర, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అది కాదు, నీ పేరెంట్స్ మరీ ఇంతగా అడుగుతుంటే వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఎందుకే అరుస్తావు? నువ్వు చెప్పవు, ఆ అమ్మాయి చెప్తుంటే చెప్పనివ్వవు. అసలు ఏమైందే నీకు? భయం పట్టుకుంది. భయమా? అవును. ప్రేమించిన అమ్మాయి కోసం మీ కొడుకు మీ అందరికీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడని, మీకు ఆ కోపం ఇంకా తగ్గలేదని, ఇలాంటి సమయంలో తన గురించి చెప్తే మీరింకా బాధపడతారని, తన ప్రేమ విషయం మీతో చెప్పలేక ఆనంది తనలో తాను మానసికంగా వేదన పడుతోంది. ప్రేమ? ప్రేమేంటే? లేదమ్మా. అమ్మా మిత్ర, నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏమండి ఆనంది, చెయ్యొద్దులు, చెప్పేది నీకే, చెయ్యొద్దులు. నువ్వు చెప్పమ్మా. ఆనంది ఒక అతన్ని ప్రేమిస్తోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మా కూతురేంటి ఎవరినో ప్రేమించడం ఏంటి? నాకు అర్థమైంది. మా ఆనంది అంటే నీకు పడదని, తన్ని చాలా ఇబ్బందులు పెడుతుంటావని నాతో చాలా సార్లు చెప్పింది. నా కూతురు గురించి నువ్వేమైనా చెప్పినా నమ్మేవాడినమ్మా, కానీ నువ్విలాంటి విషయం చెప్పావు చూడు, అది నేను చచ్చినా నమ్మలేనమ్మా. అయ్యో, నేను చెప్తుంది నిజం అంకుల్. ఆనంది ఒక అతన్ని ప్రేమిస్తోంది. అది ఎవరు కాదు, అశ్విన్. ఏంటి కూస్తున్నావు? అమ్మా, నన్ను కొట్టడం కాదు, మీ కూతుర్నే అడగండి. తను అశ్విన్ని ప్రేమిస్తున్న మాట నిజం నిజం నిజం. చెప్పమ్మా, ఆ అమ్మాయి చెప్పేది నిజమా కాదా? ఆనంది, నిన్నే అడుగుతున్నాను, ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా? చెప్పవే, ఇది అబద్ధమని చెప్పు. నువ్విలా చెప్పవే. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే.
ఏమయ్యా? ఆనంది, ఆనంది, కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఏంటే ఏదైనా పీడకల కన్నావా? ఏం లేదు. ఏం లేకపోతే అలా ఎందుకు అరిచావు? నీకేం కాలేదు కదా నాన్న అని ఎందుకు అడిగావు? ఏం లేదు. మా ఆనంది, ఈ నాన్న ఒడిలో పడుకోమ్మా. ఏంటయ్యా ఇది? పిల్ల ఇలా అయిపోయింది. అమ్మా ఆనంది, శుభలేఖలు పంచడం అయిపోయింది. ఇక మేము ఊరికి బయలుదేరదాం అనుకుంటే నువ్వేంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్నీ స్థితిలో వదిలి మేమెలా వెళ్ళగలం? అలాగని వెళ్ళకుండా ఉండలేం. అమృతను ఒక్కదాన్ని వదిలేసి వచ్చాం. పోనీ మాతో పాటు వచ్చే అక్క పెళ్ళయ్యాక కలిసి రావచ్చు. అన్ని రోజులు సెలవు పెడితే ఊరుకోరని ఆలోచిస్తున్నావు తల్లి. మహేష్ గారితో నేను మాట్లాడినా? నానా వద్దు నానా, పర్లేదు. అయినా ఇప్పుడు నాకు ఏమైందని? బాగానే ఉన్నానుగా. చూస్తూనే ఉన్నాంగా, ఏమాత్రం బాగున్నావో. అమ్మా, ఇలాంటి సమయంలో మా దగ్గర ఉండాలని నీకు, నిన్ను ఎలా చూసుకోవాలి, ఏమేం పెట్టాలని మాకు ఉంటుంది కదమ్మా.